హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి. ఇప్పటికే మాఘమాసం మొదలైంది. ముక్కోటి దేవతలకు ప్రీతికరమైన మాసం మాఘమాసం. ఫిబ్రవరి 4 మంగళవారం నాడు రథసప్తమి వచ్చింది. రథసప్తమి రోజున చేసే పూజల వల్ల, అలాగే కొన్ని శక్తివంతమైన పరిహారాల వల్ల కోటి రెట్ల పుణ్య ఫలితాలను పొందొచ్చు. సూర్య భగవానుడు పుట్టినరోజునే రథసప్తమి పండుగగా జరుపుకుంటారు. సకల జగత్తుకి వెలుగునిచ్చే సూర్యుడు రథాన్ని ఎక్కి తన దిశ నిర్దేశాన్ని మార్చుకునే రోజే రథసప్తమి. ఇలాంటి శక్తివంతమైన రథసప్తమి నాడు మనం కొన్ని నియమాలను పాటిస్తే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. కుటుంబ కష్టాలన్నీ తొలగిపోతాయి. రథసప్తమి పూజా విధానం, పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ నెల ఫిబ్రవరి 4వ తేదీన రథసప్తమి వచ్చింది. అత్యంత పవిత్రమైన పండగల్లో రథసప్తమి పండగ ముఖ్యమైనది. ఎంతో పవిత్రమైన ఈ రథసప్తమి రోజున ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్ర లేవాలి. ఈ రోజున పొరపాటున కూడా ఆలస్యంగా నిద్ర లేవకూడదు. ఈ రథసప్తమి పండగ రోజున ఇంటి ముందు ఖచ్చితంగా రథం ముగ్గును వేసుకోవాలి. రథసప్తమి రోజున ఖచ్చితంగా తలస్నానం చేయాలి. ఈ రోజున తలస్నానం చేయడం వల్ల మీ జాతకంలో ఉన్న అష్టదరిద్రాలు తొలగిపోయి మీకు అష్ట ఐశ్వర్యాలు కలిసి వస్తాయి. ముఖ్యంగా ఈరోజు స్నానం చేసేటప్పుడు నీటిలో జిల్లేడు ఆకులను వేసుకొని తలస్నానం చేయాలి. జిల్లేడు ఆకులు అందుబాటులో లేకపోతే చిక్కుడు ఆకులను వేసుకొని స్నానం చేయవచ్చు. కాబట్టి రథసప్తమి రోజున స్నానం చేసేటప్పుడు 7 జిల్లేడాకులను 7 జిల్లేడాకులను కానీ 7 చిక్కుడాకులను కానీ తీసుకొని వాటిని మీ తలపైన అలాగే భుజాలపైన ఉంచుకొని స్నానం చేయాలి. జిల్లేడు ఆకులను సూర్యుని ప్రతీకగా భావిస్తారు. రథసప్తమి రోజున ఎవరైతే ఇలా చేస్తారో అలాంటి వారికి ఊహించలేనంత ఐశ్వర్యం కలుగుతుంది. ఇక మీకు పట్టిందల్లా బంగారం అవుతుంది. అలాగే ఆరోగ్యపరంగా చూసుకున్నా కూడా జిల్లేడు ఆకులను ఒంటికి తగిలేలా స్నానం చేస్తే తడిసిన జిల్లేడు ఆకుల నుండి ఎన్నో ఔషధ గుణాలు మన శరీరంలోకి చేరుతాయి. దీనివల్ల మంచి ఆరోగ్యం లభిస్తుంది. మీకున్న అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. రథసప్తమి సందర్భంగా ఉదయం తలస్నానం చేసిన తర్వాత నీటిలో ఒక ఎర్రటి పుష్పాన్ని వేసి సూర్య భగవానికి అర్ఘ్యం సమర్పించండి. ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని చదువుతూ సూర్యునికి అర్ఘ్యం సమర్పిస్తే ఇక మీ జన్మ ధన్యమైనట్టే. మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయి. సూర్య భగవానుడి ఆశీర్వాదంతో మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి. రథసప్తమి రోజున చేసే పూజల వల్ల రెట్టింపు పుణ్య ఫలితాన్ని పొందొచ్చు. కాబట్టి ఈ రథసప్తమి రోజున పూజ గదిలో ఒక ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించండి. సప్తమి నాడు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మీ ఇంటికి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని వేద పండితులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఈ రథసప్తమి పండుగ నాడు ఇంట్లో ఖచ్చితంగా పాలు పొంగించాలి. ఇంట్లో పాలు పొంగించి పాయసాన్ని తయారు చేసి దేవునికి నైవేద్యంగా సమర్పించాలి. కాబట్టి ఈ రథసప్తమి పండుగ నాడు రథసప్తమి రోజున ఉదయాన్నే లేచి ఇల్లు గుమ్మాలన్నీ శుభ్రం చేసుకొని చక్కగా ఇంటి ముందైతే రథం ముగ్గు వేసుకోవాలి. చక్కగా గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గుమ్మాన్ని బియ్యం పిండితో అలానే పసుపు కొమ్మలతో అందంగా అలంకరించుకోవాలి. గుమ్మం దగ్గర పూజ చేసుకున్న తర్వాత పూజా మందిరంలో కూడా పూజ చేసుకోవాలి. మీరు కావాలంటే సపరేట్గా పీఠం ఏర్పాటు చేసుకొని చిక్కుడుగాయలతో రథం చేసుకొని సూర్యభగవానుడికి పూజ అయితే చేసుకోవచ్చు. నేనైతే పూజా మందిరంలో చేసుకుంటానండి. దేవుళ్ళందరికీ కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టి పువ్వులను సమర్పించాలి. పూజా మందిరంలో ఖచ్చితంగా గోమాత విగ్రహాన్ని పెట్టుకోండి. చాలా చాలా మంచిది. ద్వార పూజ చేసిన తర్వాత స్వామివారికి అయితే పరమాన్నం ప్రసాదంగా పెట్టాలండి. అయితే పాలు ఖచ్చితంగా పొంగించాలి. అందుకని స్టవ్ని శుభ్రంగా కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యం పిండితో ముగ్గు వేసుకోండి. ఆ తర్వాత పాలు పొంగించాలి. కొత్త బియ్యంతో పాలు పొంగించాలి. పరమాన్నంలో యాలకులు నెయ్యి వేసి పరమాన్నాన్ని తయారు చేసి ఆ ప్రసాదాన్ని చిక్కుడు ఆకులపైన పరమాన్నాన్ని దేవుడికి నైవేద్యంగా పెట్టాలి. ఈ విధంగా చిక్కుడు ఆకులపైన నైవేద్యంగా సమర్పించడం వల్ల మీ మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయి. సూర్య భగవానుడి ఫోటో ఉంటే పెట్టుకోండి, లేదా చిక్కుడుకాయలతో రథం చేసైనా పెట్టుకోవచ్చు, లేదా రథం ముగ్గు వేసైనా అక్కడ పూజ చేసుకోవచ్చు, లేదంటే పూజా మందిరంలో అయినా పూజ చేసుకోవచ్చు. రథసప్తమి రోజున తప్పకుండా స్వామివారికి చిక్కుడు ఆకుల మీదే ప్రసాదం పెట్టాలి. చిక్కుడు ఆకుల మీద ప్రసాదం పెట్టడం వల్ల ఆయుర్వేద గ్రంథాల ప్రకారం చిక్కుడు ఆకుల మీద వేడివేడి పరమాణాన్ని నివేదిస్తే ఆ ఆకులోని ఔషధ గుణాలు పరమాణంలోకి చేరుతాయి. ఈ నైవేద్యాన్ని మన కుటుంబం అంతా స్వీకరించడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా జీవితాంతం ఆరోగ్యంగా ఉండొచ్చు. చిక్కుడు ఆకులు అందుబాటులో లేనివారు తమలపాకు మీద నైవేద్యాన్ని సమర్పించవచ్చు. రథసప్తమి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఎరుపు రంగు పూలతో దేవుణ్ణి పూజించండి. సూర్యుడు జన్మించిన రథసప్తమి నాడు ఓం ఆదిత్యాయ నమః అనే
ఓం ఆదిత్యాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. మీ జాతక దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం కలిసి వస్తుంది. మీ ఇంట్లో తులసి మొక్క ఉంటే తులసి మొక్క ముందు ఒక రథం ముగ్గును వేసి తులసి కోటలో ఒక దీపాన్ని వెలిగిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. జన్మ జన్మల అదృష్టం మీ ఇంటికి వరిస్తుంది. లక్ష్మీ కటాక్షం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది. రథసప్తమి రోజున పొరపాటున కూడా కొన్ని పనులు అస్సలు చేయకూడదు. రథసప్తమి రోజున ఉప్పు తినకూడదు. ఈ రథసప్తమి రోజున ఉప్పు తినడం వల్ల జాతక దోషాలు ఏర్పడతాయని నమ్మకం. రథసప్తమి రోజున గోధుమలతో దీపారాధన చేస్తే చాలా మంచిది. ఒక ఇత్తడి ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్కి గంధం కుంకుమ బొట్లు పెట్టి జిల్లేడు ఆకులను తీసుకొని 7 జిల్లేడు ఆకులను తీసుకోవాలి. జిల్లేడు ఆకులు కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టి 3 గుప్పిలు కానీ 5 గుప్పిలు కానీ గోధుమలు వేసి ఒక తమలపాకును పెట్టి ఆ తమలపాకు మీద గంధం కుంకుమ బొట్లు పెట్టి ఒక మట్టి ప్రమిదిని పెట్టి ఆ మట్టి ప్రమిదిలకు కూడా గంధం కుంకుమ బొట్టు పెట్టి కొబ్బరి నూనె కానీ ఆవు నెయ్యితో కానీ దీపారాధన చేయొచ్చు. 12 ఒత్తులతో దీపారాధన చేయొచ్చు, లేదా 7 ఒత్తులైనా వేసి దీపారాధన అయితే చేయొచ్చు. గోధుమలతో దీపారాధన చేయడం వల్ల మనకున్న అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. ఇంట్లో అందరూ కూడా ఆరోగ్యంతో ఉంటారు. సూర్య భగవానుడి అనుగ్రహం మనకు తప్పకుండా కలుగుతుంది. అలాగే రథసప్తమి రోజున ఎవరిపైనా కోపం చూపించకూడదు. వివాదాలకు దూరంగా ఉండాలి, అంటే గొడవలకు దూరంగా ఉండాలి. మద్యం మాంసాహారానికి దూరంగా ఉండాలి. రథసప్తమి రోజున భార్యాభర్తలు గొడవ పడకూడదు. ఇది పేదరికానికి దారితీస్తుంది. అలాగే మధ్యాహ్న సమయంలో అస్సలు నిద్రపోకూడదు. ఈ రథసప్తమి రోజున సాయంత్రం సమయంలో ఏదైనా శివాలయానికి వెళ్ళి శివుణ్ణి దర్శించుకుంటే చాలా మంచిది. అన్నిటికంటే ముఖ్యంగా ఈ రథసప్తమి రోజున మీ ఇంట్లో సూర్య యంత్రాన్ని పెట్టుకుంటే చాలా మంచిది. ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి. ఈ రథసప్తమి రోజున ముఖ్యంగా ఆదిత్య హృదయాన్ని చదివితే చాలా మంచిది. రథసప్తమి రోజున ఎవరైతే ఆదిత్య హృదయం చదువుతారో అలాంటి కుటుంబానికి తరతరాల తరగని ఐశ్వర్యం లభిస్తుంది. ఈ రోజున చిమిలి దానం ఇస్తే మీ కుటుంబానికి సకల శుభాలు చేకూరుతాయి. ఈ రథసప్తమి పండుగ రోజున సూర్యదేవుడు తన శక్తివంతమైన కిరణాలతో తన భక్తులందరినీ ఆశీర్వదిస్తాడంట. మన జాతకంలో సూర్యుని ఆశీర్వాదం ఉంటే జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతాము. మన జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉంటే అనేక ఆర్థిక నష్టాలు ఏర్పడతాయి. కాబట్టి ఈ రథసప్తమి పండగ నాడు సూర్యుడికి నీటిని సమర్పించడం, సూర్య మంత్రాలు చదవడం ద్వారా మీ జీవితంలో సుఖ సంతోషాలు వస్తాయి. తెలుసుకున్నారు కదండి, రథసప్తమి రోజున సూర్య భగవానుడికి సింపుల్గా పూజ ఏ విధంగా చేసుకోవాలి, రథసప్తమి రోజున చేయకూడని పనులేంటి, పాటించవలసిన పరిహారాలేంటి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.